హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెండితెరపై మంచి సక్సెస్లు సాధించి అలాగే బుల్లితెరపై కూడా సక్సెస్ అయిన సినిమాలు ఏంటో అండ్ హైయెస్ట్ టీఆర్పీలు సాధించిన టాప్ 10 మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. సో లేట్ చేయకుండా గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 10th ప్లేస్లో జనతా గ్యారేజ్ ఉందన్నమాట. ఈ మూవీ థియేటర్ దగ్గర మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సాధించింది. ఈ మూవీ థియేటర్ దగ్గర మంచి హిట్ అయింది. కొరటాల శివ అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చింది ఈ మూవీ. సో ఈ మూవీ వెండితెరపై సక్సెస్ అయిన తర్వాత బుల్లితెరపై కూడా మంచి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ టీఆర్పీ రేటింగ్ వచ్చేసి 20.69 టీఆర్పీని రిపోర్ట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరైందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ లిస్ట్లో నెంబర్ 9th వచ్చేసి గీతా గోవిందం. పరశురామ్ అండ్ విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీతా బ్యానర్స్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ని అయితే కొట్టింది. సో టీవీలో కూడా అదే విధంగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. 20.80 టీఆర్పీ రేటింగ్ని నమోదు చేసింది. ఈ లిస్ట్లో నెంబర్ 7th వచ్చేసి శ్రీమంతుడు. కొరటాల శివ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లీడ్ రోల్లో వచ్చిన ఈ మూవీ సో సోషల్ మెసేజ్తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని వీళ్ళిద్దరు నమోదు చేసుకున్నారు. బుల్లి తెరపై కూడా మంచి సక్సెస్ని సాధించింది. ఈ మూవీ 21.24 టీఆర్పీ రేటింగ్ని సాధించింది. అండ్ నెంబర్ 6th వచ్చేసి అల్లు అర్జున్ గారు నటించిన దువ్వాడ జగన్నాథం. ఈ మూవీ థియేటర్లో పెద్దగా ఆడకపోయినా టీవీలో మాత్రం మంచిగా ఆడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 21.70 టీఆర్పీ రేటింగ్ని సాధించి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరైంది. అండ్ ఈ లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసి బాహుబలి పార్ట్ 1 అనమాట. ఈ మూవీ 21.84 టీఆర్పీ రేటింగ్ సాధించి బాహుబలి పార్ట్ 1 ఇండస్ట్రీ హిట్ అయింది ఆ టైంలో. సో అంత హైప్ ఉండడం వల్ల టీవీలో కూడా మంచి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ లిస్ట్లో నెంబర్ 4 చూసుకుంటే పుష్ప పార్ట్ 1. ఈ మూవీ థియేటర్లో మంచి సక్సెస్ను సాధించింది. సుకుమార్ అండ్ అల్లు అర్జున్ అండ్ రష్మిక వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఓటీటీలో కూడా అదే టీవీ అండ్ బుల్లితెరపై కూడా మంచి టీఆర్పీ రేటింగ్ని సాధించింది. 21.54 రేటింగ్ని సాధించి ఆల్ టైమ్ టాప్ 4లో నిలిచింది. నెంబర్ 3లో బాహుబలి పార్ట్ 2 ఉందన్నమాట. సో ఇది 22.70 టీఆర్పీ రేటింగ్ సాధించి బాహుబలి పార్ట్ 1కి సీక్వెల్గా ఈ మూవీ రావడంతో భారీ హైప్ అయితే ఉంది మూవీ మీద. సో ఈ మూవీ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయిపోయిందనమాట. అంటే సెకండ్ ప్లేస్లో ఇండియన్ ఇండస్ట్రీ హిట్లో సెకండ్ ప్లేస్లో ఈ మూవీ ఉంది. ఫస్ట్ ప్లేస్లో దంగల్ ఉందన్నమాట. సో అంత పెద్ద హిట్ అయింది కాబట్టి పైగా బాహుబలి పార్ట్ 1 చివరిలో తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తిని రేకెత్తించారు కాబట్టి సో ఆ మూవీ మీద మంచి హైప్ ఉండేది. సో టీవీలో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూశారు. సో అందుకని 22.70 టీఆర్పీ రేటింగ్ని ఆ మూవీ సాధించింది. అండ్ ఈ లిస్ట్లో నెంబర్ 2 చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవరు 22.40 టీఆర్పీ రేటింగ్ని సాధించింది. సో ఈ మూవీ థియేటర్లో కూడా మంచిగా ఆడింది అండ్ బుల్లితెరపై కూడా చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కామెడీ సీక్వెన్సెస్ కానీ డ్యాన్సులు కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో టీవీలో కూడా మంచిగా ఓన్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఈ మూవీని. ఫైనలీ ఈ లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఈ లిస్ట్లో నెంబర్ 1 అల వైకుంఠపురంలో. స్టైలిష్ స్టార్ ఆ టైంలో, ఇప్పుడు ఐకాన్ స్టార్ అనుకోండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడమే కాకుండా బుల్లితెరను కూడా షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఆ టైంలో ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అనమాట ప్రాంతీయంగా చూసుకున్నట్లయితే. సో టీవీలోకి వచ్చి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా మెప్పించింది. సో చాలామంది అయితే ఈ మూవీ కోసం వెయిట్ చేశారు. సో ఫైనలీ రాగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూసారనమాట. సో ఈ మూవీకి దాదాపు ఆల్ టైమ్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ నమోదైంది. 29.40 టీఆర్పీ రేటింగ్ నమోదు చేసి ఆల్ టైమ్ బుల్లితెర హిట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రేటింగ్ ఇప్పటివరకు దరిదాపు ఏ మూవీ కూడా రాలేదు. పుష్ప పార్ట్ 1కి 22.54 రేటింగ్ వస్తే రీసెంట్గా పుష్ప 2 G5లో రిలీజ్ అయింది. సో అప్పుడు ఎంత వచ్చింది అనుకుంటున్నారో తెలుసా? 12.61 టీఆర్పీని నమోదు చేసింది. సో ఇంత తగ్గడానికి రీజన్ ఏంటి అంటే పుష్ప పార్ట్ 1 ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గర అయింది ఆ మూవీ. కాకపోతే పుష్ప పార్ట్ 2 ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు. ఓన్లీ మాస్ మసాలా మాత్రమే మూవీలో ఉంటుంది. మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో ఇది అంతగా ఫ్యామిలీని ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. అందుకే టీవీలో టీఆర్పీ రేటింగ్ అనేది బాగా తగ్గిపోయింది. బట్ థియేటర్లో మాత్రం బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. బాహుబలి పార్ట్ 2 రికార్డులను కూడా
బ్రేక్ చేసి ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉందన్నమాట. ఫస్ట్ పొజిషన్ మీకు తెలిసిందే కదా, దంగల్ ఉంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.